పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 22వ తారీఖు గురువారం ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ మరియ రాణి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు భగవానుడి తల్లియగు మరియ మాతను కథోలిక విశ్వాసులు ప్రాచీన కాలం నుండే రాజ్ఞిగా గౌరవించటం అనాదిగా వస్తున్న విశ్వాసం. భూలోక జీవిత యాత్రను విశ్వాసముతో ముగించుకొని మోక్షారోపణం చెందిన మరియ తల్లిని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ ఈ ముగ్గురు దైవ వ్యక్తులు ఆమెను ఇహ పరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటం ఉంచారు. శ్రీ సభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని మరియ రాజ్ఞి మహోత్సవాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా ఆగస్టు 22వ తేదీన మన తల్లి శ్రీ సభ మరియ రాజ్ఞి ఉత్సవాన్ని భక్తి విశ్వాసాలతో కొనియాడుతూ మరియ మాత ఇహ పరలోకాలకు రాజ్ఞి అనే సత్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు మరియ రాజ్ఞి పండుగను గూర్చి, మరియ తల్లి రాచరికమును గూర్చి కొన్ని విషయాలు ధ్యానించుదాం. ప్రాచీన విశ్వాసం. 4వ శతాబ్ద కాలానికి చెందిన పునీత ఎఫ్రేం మరియ తల్లిని రాణి అని సంబోధించారు. ఈ సంబోధనలు అప్పటి నుండి శ్రీ సభలో కొనసాగుచున్నవి. కథోలిక వేద పండితులు, మత పెద్దలు మరెందరూ పునీతులు మరియ తల్లిని రాణిగా సంబోధించటం కొనసాగించారు. 7వ శతాబ్దం కాలానికి చెందిన పునీత ఇల్డెఫోన్సస్ మరియ తల్లిని గూర్చి, నేను క్రీస్తు దాసుని కనుక మరియ దాసుని, మరియ దేవుని దాసురాలు కనుక నా రాజ్ఞి, నేను మరియ రాజ్ఞిని సేవించి క్రీస్తు సేవకుడినని రుజువు చేసుకుంటాను అని పేర్కొన్నాడు. 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు మరియ మాత గౌరవార్థం పరిశుద్ధ రాణి వందనం, పరలోక రాణి వందనం, మోక్ష రాజ్ఞి వందనం అని సంబోధిస్తున్నట్లు శ్రీ సభ సాంప్రదాయం ద్వారా, పితరుల బోధనల ద్వారా తెలుస్తుంది. పండగ చరిత్రను తెలుసుకున్నట్లయితే 1954 అక్టోబర్ 11న 12వ భక్తినాథ పోపు గారు విశ్వాసుల కోరిక నిమిత్తం మరియ రాణి పండుగను దైవార్చన క్యాలెండర్లో చేర్చారు. అప్పటి నుండి ఈ పండుగకు విశ్వాస సత్య హోదా లభించింది. 12వ భక్తినాథ పోపు గారు మరియ మాతకు రాణి అనే బిరుదు ఆమోదయోగ్యమైనదని పేర్కొన్నారు. ఇప్పుడు మరియ రాణి పండుగను, మరియ మోక్షారోపణ పండుగను 8వ నాడు ఆగస్టు 22న కొనియాడినట్లు శ్రీ సభ నిర్ణయించింది. మరియ రాజ్ఞి నిర్వచనం. మరియ మాత పిత, సుత, పవిత్ర ఆత్మ అను ముగ్గురు దైవ వ్యక్తుల సమక్షంలో ఇహ పరలోకాలకు రాజ్ఞిగా నియమింపబడింది. సర్వ సృష్టి ప్రాణులందరికీ ఆమె రాజ్ఞి. కృపారసముగల మాతయ్యుండెడు రాజ్ఞి వందనము మొదలైన ప్రాచీన జపములు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి. కనుక బహు ప్రాచీన కాలం నుండే క్రైస్తవ భక్త జనులు ఆమెను రాజ్ఞిగా కొనియాడుతూ వచ్చారని విశదమవుతుంది. మరియ తల్లి రాజత్వం పరిపాలన కొరకు కాదు, మన కొరకు తన ప్రియ కుమారునికి మనవి చేయటం కోసం ఆ తల్లి మానవులందరి కొరకు క్రీస్తుకు మనవి చేస్తుంది. క్రీస్తు ద్వారా మన క్రైస్తవ జీవితానికి కావలసిన వరప్రసాదాలను అర్థించి పెడుతుంది. ఆమె రాజ్యం క్రీస్తు రాజ్యం, దైవ రాజ్యం. భూమిపై ఉత్తరించు స్థలంలో, నరకంలో, మోక్షంలో కూడా ఆమె రాచరికం చెల్లుతుంది. నరకంలోని దుష్ట ఆత్మలకు గర్వభంగం కలిగిస్తారు. ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు తన ప్రియకుమారుని ద్వారా విడుదల ప్రసాదిస్తారు.
మోక్షంలోని దేవదూతలకు సకల పునీతులకు రాజ్ఞిగా ఉన్నారు. క్రీస్తు రాజ్య పాలన చేయనంతకాలం మరియ రాజ్ఞిగా ఉంటారు అని దైవ చిత్తం. మరియ రాజ్ఞి దేవుని ఉద్దేశం. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు అడుగుజాడల్లో నడిచే వారికి ఆయన రాజ్య పాలనలో సైతం పాలు పంచుకుంటారు అన్న వాగ్దానం మరియమాత విషయంలో నెరవేరినది. అనగా దేవుని సామ్రాజ్యంలో పాలకులుగా, న్యాయమూర్తులుగా అధికారం నెరపెదరు. ప్రభువును అనుసరించటంలో శ్రమలు కూడా గురి అయిన వారు ప్రభు పాలనలో భాగస్థులవుతారు. ప్రభు కొరకు మరణించిన వారు ఆయనతో రాజ్యపాలన గావిస్తారు. మరియ తల్లి తన ఇహలోక జీవితమంతా దేవుని చిత్తమునకు విధేయంగా జీవించారు. దేవుని చిత్తానుసారం జీవించారు. క్రీస్తును శిలువ మరణం వరకు అనుసరించారు. రాజరికమున కావలసిన అర్హతలన్నిటినీ సాధించారు. అయితే మరియ మాత రాజరికం ఆమె సొంత శక్తి వలన పొందింది కాదు. అది రాజైన క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడి ఉంది. మరియ తల్లి దీనత్వం బట్టి దేవుడు ఆమె యందు గొప్ప కార్యములు చేసి మహిమపరచారు. దేవుని పట్ల మరియ మాత చూపిన సంపూర్ణ విశ్వాస విధేయతల వల్ల దేవుడు ఆమెను ఇహపరలోకాలకు రాజ్ఞిగా నియమించారు. మరియ రాజమాత, పరలోక రాజ్ఞి బైబిల్ ఆధారాలు ఏమిటి అని ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, మరి 1వది మరియ రాజమాత. క్రీస్తు రాజ్య పాలనలో భాగస్థురాలుగా దేవుని న్యాయ సభలో ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నారు. ప్రజల తరపున మనవి చేయు న్యాయవాదిగాను తన కుమారునికి సలహాదారునిగా ఉన్నారు. మరియ తల్లి పాత నిబంధనలో దావీదు వంశ రాజులలో రాజుగారి తల్లి మాత్రమే రాజమాత హోదాను కలిగి ఉంటారు. సొలొమోను రాజు తన తల్లి బత్షెబాను చూసి సింహాసనమును దిగి శిరస్సు వంచి నమస్కరించి మరల ఆసనం మీద కూర్చుంటారు. రాజునకు కుడి ప్రక్క బత్షెబా మరి యొక్క ఆసనం వేయగా ఆమె దానిపై కూర్చుంటుంది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. రాజు తన తల్లితో, అమ్మా, నీ మనవులు నాకు తెలుపుము, వాటిని నెరవేరుస్తాను అంటాడు. అదేవిధంగా మన తల్లి మరియ రాజ్ఞి కూడా మన మనవులను రాజాదిరాజైన తన ప్రియ కుమారుని విన్నవించి మనకు సాధించి పెట్టారు. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం, సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనం దావీదు వంశంలో జన్మించబోవు రాజుకు తల్లి కాబోతున్న రాజమాత మరియను గూర్చి తెలియపరుస్తూ ఉంది. ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నారని అర్థం. దావీదు వంశంలో జన్మించిన రారాజు మెస్సియాకు తల్లి మరియమాత కావున తన కుమారుని రాజ్యంలో రాజమాతగా పరలోక రాజ్ఞిగా వెలుగొందుతున్నారు. 3. సైతానుపై యుద్ధం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, స్త్రీ సంతతి సాతాను తలను చితుగగొట్టును అని ఉంది. దావీదు వంశపు రాజులు తమ శత్రు సైన్యాన్ని జయించినట్లుగా దావీదు వంశంలో జన్మించిన క్రీస్తు భగవానుడు సైతాను అహమును అణచి దాని సామ్రాజ్యాన్ని కొలద్రోశారు. సాతాను సంతతి తలను చితగొట్టు యుద్ధములో క్రీస్తుతో మరియ సంపూర్ణంగా సహకరించి రాజమాతగా ఉన్నారు. 4వది యోహాను దర్శనం. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతం గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె
వస్త్రములు. చంద్రుడు ఆమె పాదపీఠం క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. పై వచనంలో సూర్యుడే వస్త్రం గల స్త్రీ మరియు మాత్రం సూచిస్తుంది. ఆ స్త్రీ కుమారుడే సమస్త జాతులను తన ఈనుప దండంతో పరిపాలించును. పరలోక సింహాసనమును అధిష్ఠించి దైవ రాజ్య స్థాపన గావిస్తారు. సైతాను రాజ్యంను కూల్చుతారు. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఆ స్త్రీ శిరంపై 12 నక్షత్రములు గల కిరీటంతో రాచరికపు అంతస్తులతో అలరారుచున్నారు. ఆమె ఇజ్రాయేలీల 12 గోత్రముల ప్రజలకే కాక 12 మంది అపోస్తులలో నిర్మితమైన యావత్తు విశ్వశ్రీ సభకు చెందిన వారు. ఆమెను కలిగిన ఈ దర్శనం రాచరికపు శ్రీ రారాజుకు జన్మనివ్వటం గుర్తుగా ఉన్నది. 5వది ఎలిజబెత్తమ్మ సాక్ష్యం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ ఆనందముతో మరియ తల్లిని నా ప్రభు తల్లి అని పేర్కొన్నారు. ఈ విధంగా అనటం ద్వారా మరియ రక్షకుడు రాజైన క్రీస్తు భగవానుడు తల్లి రాజమాత అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. పరలోక పట్టాభిషేకం. దేవుడు తన దూతలను పంపి మరియ మాతను ఆత్మ శరీరాలతో మోక్షానికి తోడ్కొని వచ్చారు. మోక్షంలో గొప్ప ఉత్సవం జరిగింది. దేవుడు తన ప్రియపుత్రిక మరియను చూసి సంతోషిస్తూ ఉన్నారు. క్రీస్తు భగవానుడు తల్లిని గాంచి ముగ్ధుడైపోయాడు. పవిత్ర ఆత్మదేవుడు తన నివాసమైన పవిత్ర మరియను చూసి పరవశించాడు. అందరూ ఆమెను గౌరవిస్తూ ఆహ్వానించారు. దూత గణములు ఆనందనాదం చేశాయి. స్తుతి గీతాలు ఆలపించాయి. త్రియేక సర్వేశ్వరుడి ఎదురేగి ఆహ్వానించి సింహాసనం మీద ఆసీనురాలు చేసి పరలోక భూలోక రాజ్ఞిగా ప్రకటించి అభిషేకించి కిరీటముతో అలంకరించారు. స్వర్గస్థులంతా సంతోషించారు. మరియ తల్లి వినయ విధేయతలతో ఒదిగిపోయి దేవుని స్తుతించారు. భక్తిభావం. మరియ ఇహ పరలోకాలకు రాజ్ఞి అని మనం సంపూర్తిగా విశ్వసించాలి, సేవించాలి. మన జపతపాలు, క్రీస్తు భక్తి క్రియలు, పుణ్యకార్యాలు ఈ రాజ్ఞికి కానుకగా పెట్టాలి. 12వ శతాబ్దంలో భక్తుడు బెర్నార్డ్ మరియ తల్లిని ఉద్దేశించి, తల్లి, నీ శరణజొచ్చి నీ సహాయం అడిగి నీ వేడుకోలును కోరుకున్న వాళ్ళలో నిరాశ చెందినవాడు ఒక్కడు లేడు అని సవాల్ చేశాడు. ఈ సవాలు మనకు ధైర్యం, భావను కలిగించాయి, ఆశను కలిగించాయి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతుండాలి. తల్లి చాటు బిడ్డలుగా భక్తివంతమైన జీవితాన్ని జీవించాలి. క్రీస్తు మార్గంలో నడవాలి. లూర్దు నగరంలో మరియ దర్శనాల్లో ఆ తల్లి తనను తాను జన్మ పాపం లేక జన్మించిన రాణిని అని సగౌరవంగా వెల్లడించారు. ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు ఎంత గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా ఆ తల్లి ఏ విధంగా అయితే పరలోక రాజ్ఞిగా నియమించబడ్డారో మనలందరినీ కూడా పరలోకానికి చేర్చాలని ఆమె అక్కడ రాజమాతగా మన కోసం ఎదురు చూస్తూ ఉంది. వినయ విధేయతల్ని వస్త్రంగా ధరించి ఆ తల్లిని గౌరవించి సేవించి దేవునికి ప్రియపాత్రులుగా మారుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.